మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ. 5వ అధ్యాయము. 1. 102 గోత్రజ వైశ్యులు తపస్సులు చేయుట. అపరార్క మహాముని ఆదేశానుసారము 102 గోత్రజ వైశ్యులు నుదుటన విభూతి రేఖలతో దేహమున విభూతిని నలుముకుని రుద్రాక్షమాలలు ధరించిరి. నిరంతరము పరమశివుని పంచాక్షరి మంత్రమును మనోవాక్కాయకర్మల జాగ్రన్నిద్ర సుషుప్తావస్థల యందు జపించుచూ తలంచుచూ చరించిరి. భూలోకమున గల పవిత్ర క్షేత్రములను పుణ్య తీర్థములను ఋషి పుంగవుల దివ్యాశ్రమములను సందర్శించి దీవెనలందిరి. వీరిలో కొందరు నైమిసారణ్యమునందు, మరికొందరు కులపర్వతములందు, ఇంకా కొందరు గంగా నదీ తీర ప్రాంతములందు భార్యా బిడ్డలతో నివాసము లేర్పరుచుకునిరి. వివిధ ప్రాంతములందు శివలింగ ప్రతిష్టలను గావించిరి. అంతేగాక పరమశివుని సాక్షాత్కారమునకే ఒంటి కాలిపై నిలబడి కొందరు, మండుటెండలో నిలబడి కొందరు, గాలిని మాత్రమే ఆహారముగా తీసుకుని కొందరు ఆకుల లమ్ములుదిని కొందరు ఘోర తపస్సులను చేయసాగిరి. కాని కాలము గడచిపోవుచుండనే గాని పరమశివుడు ప్రత్యక్షము కాడాయను. 2. హిమాలయ మహర్షుల బోధ. అంత వైశ్యులు చింతాక్రాంతులై అందరునూ సమావేశమై హిమగిరులను చేరుకుని మానస సరోవర ప్రాంతమునందు గల సిద్ధయోగ పురుషులను దర్శించిరి. వారికి వినయమున నమస్కరించి తమ బాధలను అంతవరకు చేసిన ప్రయత్నముల గురించి వారికి విపులముగా వినయమున విన్నవించిరి. అప్పుడా ఋషులు జ్ఞాన దృష్టితో సర్వమును తెలుసుకుని వైశ్యులారా, ఈ విధముగా కాదు, మీలో ఎవరెవరికి ఏ పదార్థమో నందు అత్యంత ఇష్టమో దాని పరిత్యజించి తపము లాచరింపవలయును. ఈ విధముగా చేసిన తపము 100 రెట్లు అధిక ఫలం మొసంగును. మీరు ఏ పదార్థమును విసర్జించితిరో మీ వంశము వారందరూ శాశ్వతముగా దానిని విడచి పెట్టవలను. ఇవ్విది తపమాచరించుడు పరమేశ్వరుని సాక్షాత్కారము మీకు తప్పక కలుగుననిరి. వెంటనే వైశ్యులందరూ సిద్ధయోగులు చెప్పిన విధముగా చేసి ఘోరాటవులేందు మునుపటి కంటే కఠినముగా తపస్సులను చేయసాగిరి. ఓం తత్సత్. 5వ అధ్యాయము మరియు శుక్రవారము పారాయణము ముగిసినది. జై వాసవి.